మీకా గ్రామం ఏమిటన్నాడు? మోరేషద్గతు అన్నాడు. అయితే ఇది ఒక పల్లెటూరు. ఏ ఊరు? చిన్న గ్రామం, పల్లెటూరు. ఈ పల్లెటూరు నుండి ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? మీకాను ఏర్పరచుకున్నాడు. దేని కొరకు ఏర్పరచుకున్నాడు? ప్రవచించడానికి ఏర్పరచుకున్నాడు. అమ్మ చెప్పండి, దేని కొరకు ఏర్పరచుకున్నాడు? మీకా ఒక ప్రవక్త. ప్రవక్త ఏం చేస్తాడు? ప్రవచిస్తాడు. అంటే ఏం చేస్తాడు? దేవుని మాటలు ఆలకించి, ఎవరి మాట? దేవుని స్వరమును విని ఉన్నది ఉన్నట్టుగా దేవుని ప్రజలకు తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడు? ఉన్నది. దేవుని స్వరమును వినడం అంటే అది సామాన్యమైన విషయమా? దేవుని మాట ఆలకించడం అంటే అదేమైనా ఈజ్ ఇట్ అన్ ఈజీ టాస్క్? అంత సింపుల్ అది? నో. దేవుని మాట ఆలకించి దేవుని స్వరమును విని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు మీకా. అయితే ఏ ఊరు అన్నాను? అది ఏ ఊరు? పల్లెటూరు. ఎలాంటి ఊరు అది? అంటే ఏం చదువుకున్నాడు ఏంటి కదా? అంటే ఏం చదువుకున్నాడు? పెద్దగా చదువు కూడా లేనివాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. దేవుని పని కొరకు ఏర్పరచుకున్నాడు.